దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనం దేవుని యొక్క మాటల్ని మనం నేర్చుకున్నాం. వాటిలో ఉంటున్న శ్రేష్టమైన కొన్ని విషయాలు మనం ఆధ్యాత్మికంగా నేర్చుకొని దైవ సంబంధంగా మనం ముందుకు వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్లో రాయబడిన కొన్ని సత్యాలు ఏంటంటే, నేను అక్కడక్కడ చదివినప్పుడు ఆరోగ్యకరమైన బోధ అనబడుతున్న మాటని నేను చూశాను. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన ఉపదేశం, ఆరోగ్యకరమైన శ్రేష్టమైన వర్తమానం. ఆ మాటలు నేను చదివినప్పుడు, అంటే అనారోగ్యతని కలిగించే ఉపదేశము కూడా సమాజంలో బయలు వెళ్ళింది అన్న ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, మనము కొన్ని సందర్భాల్లో మనం బాగా గమనిస్తూ ఉంటే బైబిల్లో అనేకమైన విధాలుగా ఆరోగ్యకరమైన బోధ కాకుండా ఒక దుర్బోధ, ఒక దైవ సంబంధమైన మార్గాలలో జీవించే వ్యక్తులకి వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేసే, అనారోగ్యతని కలిగించే, శారీరకంగా నేను చెప్పట్లేదు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు కుంటుపడే బోధలు లేకపోలేదు. అందుకనే మనం దేవుని లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే ఆరోగ్యకరమైన బోధ అనబడుతున్నది మనం చూస్తాం. బైబిల్లో అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రాయబడిన మాటలు ఏంటంటే, 1వ అధ్యాయం 5వ వాక్యంలో అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని రాస్తే ఏమంటున్నాడంటే, ఆ మాటలన్నీ మనం అర్థం చేసుకొని చదువుతా మీరు ఇప్పుడు 8వ వాక్యం దగ్గర నుంచి చదివాయి. 8వ వాక్యంలో అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులని హెచ్చరించుటకును. ఇక్కడ మనకు కావలసిన మాట హితబోధ విషయమై అనే మాట దగ్గర కింద రాసున్న మాట ఏంటంటే, ఫుట్నోట్లో ఆరోగ్యకరమైన బోధ విషయమై అని రాస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రేతులో ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులైన అపోస్తులైన
పౌలు గారు ఆ ప్రాంతంలో ఉన్న ఒక సేవకుణ్ణి, నిన్ను క్రేతు అనబడుతున్న ఆ ఊరిలో నిన్ను వదిలిపెట్టి ఎందుకు వచ్చానంటే, ఆ ప్రాంతంలో నీవు సేవ చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి దీవెనకరంగా నీవు పరిచర్య చేయడానికి నేను నిన్ను ఆ ప్రాంతంలో, క్రేతీయులు ఉండే ఆ ప్రాంతంలో నిన్ను వదిలిపెట్టాను. ఆ ప్రాంతంలో ఎందుకు నిన్ను వదిలిపెట్టానంటే, అక్కడ నీవు ఏం చేస్తావంటే సంఘాన్ని నీవు బలహీనపరచవద్దు. అక్కడున్న ప్రజలతో నీవు చాలా పద్ధతిగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీవు ఆ ప్రాంతంలో ముందుకు వెళ్ళాలి. పరిచర్యకి, సేవకి, వాక్య పరిచర్యకి. అక్కడున్న దైవ సంబంధమైన వ్యక్తులలో నీవేం చేస్తావంటే కొంతమందిని పెద్దగా నీవు నియమించు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి పట్టణంలో నువ్వేం చేస్తావంటే ఒక నాయకుల్ని నీవు సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. నాకని చూడండి, ఏ సేవకుడైనా, ఏ పరిచర్య చేసే వ్యక్తి అయినా, ఏ ఉన్నతమైన దేవుని పరిచర్యలో ముందుకు వెళుతున్న ఏ వ్యక్తి అయినా సరే మహా అయితే 60 సంవత్సరాలు బ్రతుకుతారు. ఒక 50, 60, 70 అంతటితోనే వారి సేవ ముగించబడాలి అని ఏ సేవకుడు అనుకోడు. మరి ఆ సేవకుడికి ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నాలాంటి ఒక నాయకుల్ని నేను తయారు చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, అందరు చెప్పండి. తల్లిదండ్రులు పాటలు పాడుతూ ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? చక్కగా దైవ సంబంధమైన పాటలే పాడతారు. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు అనుకోండి, పాపంలో ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారంటే అదే పాపానికి అలవాటే. మా తల్లిదండ్రులు చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తే తప్పు వచ్చిందని అదే పాపం చేయడానికి అలవాటు పడతారు. ఇప్పుడు ఒక సేవకుడుగా దేవుని పరిచర్యలో ముందుకు వెళుతున్నప్పుడు విశ్వాస బిడ్డలలో నేర్పించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, వారికి నాయకత్వపు లక్షణాలని మనం బోధించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నాయకత్వ లక్షణాలు అంటే నేను పెద్దని, గొప్పవాడిని, నేనేదో నాకు అన్ని వచ్చు అనే విధానము కాదు. కానీ సేవకుడు ఫాలో అవుతున్న అనేక మంది దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము సేవకు వచ్చామనంటే మా ముందు నియమించబడిన సేవకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవుని సేవలో ఉజ్జీవంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, గొప్ప ఉన్నతమైన దేవుని పరిచయంలో ఎట్లా ముందుకు వెళ్ళారో దానిని చూసి, దానిని నేర్చుకొని, వారి కష్టాల్లో పాలు పంపులు పొంది, వారి దగ్గర ఎంతో కొంత మేము కొంత నేర్చుకుంటే కానీ ఈరోజు పాటలు పాడడం అయినా, వాక్యం చెప్పడం అయినా, ఏదైనా సరే అది ఈరోజు నేను చేయగలుగుతున్నాను. మరి ఈరోజు నీవెందుకు నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో ఎందుకు నీవు అనారోగ్యత నీవు కలిగి ఉన్నావు? దేవునికి స్తోత్రం చూద్దామా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్తున్నాం అనుకోండి. కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్తున్నాం. ఒకరోజు మనకి బాగల, ఒకరోజు మనకి బాగకపోతే
భర్త ఏమంటాడంటే, అమ్మాయి ఈరోజు బాగలేదు కదా, బంగారం నువ్వు రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండు అని అంటాడు. రెండో రోజు కూడా భర్త దగ్గర, ఏమండి నాకు బాగలేదండి, అసలు నాకు ఆరోగ్యం క్షీణించిపోయింది, అసలు నేను టీ పెట్టలేను, అట్లాగే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటానంటే, అమ్మ బంగారం నీకు చాలా అసలు నీకు బాగలేదు కదా, ఈరోజు కూడా రెస్ట్ తీసుకోమ్మా అని. ఇట్లా రోజు ఇదే పని అనుకోండి. ఆహా, నీకు బాగేలేదని నువ్వు ఒక వేషం వేసుకొని ఈ విధంగా ఉంటున్నావు కనుక అని ఏం చేస్తాడంటే, నీకు బాగోకపోతే వెళ్ళి చూపించుకో. నీవు స్వస్థత పొందడం ముఖ్యం. కుటుంబ బాధ్యతని నీవు తీసుకొని ఆ కుటుంబ బాధ్యతని ఒక భారముగా, ఒక బాధ్యతగా నీవు చేయవలసిన వ్యక్తివిగా ఉండడం అనేది ముఖ్యమని స్వస్థత గురించి ఆలోచిస్తాడు. వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. స్తోత్రం చూద్దామా. ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితంలో కూడా మనము ఎప్పుడూ కూడా అనారోగ్యత కలిగిన వ్యక్తుల్లాగా, అంటే మన ఆత్మ సంబంధమైన జీవితాలకి, ఆత్మీయతకి అనారోగ్యత కలిగిన ఒక బలహీనుడు వలె నీవు ఉంటే, నీవు నాయకుడిగా, అంటే ఇతరులకి దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తివిగా నీవు ఎట్లా సిద్ధపరచబడతావు? స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు నీవు ఏం నేర్చుకోవాలంటే, ఆరోగ్యకరమైన బోధన నీవు నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, ఎప్పుడు కూడా మీ గురించి నేనేం చేస్తానంటే, మీరు ఆశీర్వదించబడాలని, మంచిగా దేవుని లేఖనాలు మీరు నేర్చుకోవాలని, అవి అనేకులకి తెలియపరచాలని, బలహీనతలో అనేకమైన రకరకాల రుగ్మతల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రజలకి ఎక్కడ మీరు నేర్చుకున్న కొన్ని మాటలైనా తీసుకొని వెళ్ళి ఆ లోక ప్రజలకి కొన్ని మాటలైనా మీరు తెలియపరిస్తే వాళ్ళు ఏమవుతారంటే, అమ్మా నీ మాటల ద్వారా నాకు కొంచెం నెమ్మది కలిగింది, నీ మాటల వల్ల నాకు మనశ్శాంతి కలిగింది, నీ మాటల వల్ల నా జీవితంలో కొంచెం ఆదరణ కలిగిందని వాళ్ళు ప్రభు వైపు కన్నులెత్తి చూసే విధానానికి వాళ్ళు వస్తారు. ఎందుకనంటే నీవు నేర్చుకున్న ఉపదేశం బోధ ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన ఆ బోధని నీవు ఇక్కడ నేర్చుకోవాలి. అదే ఇప్పుడు నేనున్నానండి, నేను ఎప్పుడు కూడా నువ్వు మందిరాన్ని రావట్లేదా, నువ్వు అట్లాగైపోతావు, ఎట్లాగైపోతావు, అట్లాగైపోతావు అంటే అది ఆయన ఆరోగ్యకరమైన బోధ అంటారా? దేవునికి స్తోత్రం. మీరు నా సహకరించట్లేదు, సహకరించకపోతే ఇదిగో దేవుని శాపం ఇదిగో వచ్చేస్తుంది, శపించబడతాం, అట్లా ఎట్లాగా అంటే అది ఆరోగ్యకరమైన బోధ అని అంటారా? ఆ బాణీలే తెలుసు, తెలీదు, నేర్చుకుంటారు. మనం ఎప్పుడు నేర్చుకునే వాళ్ళమే కదా. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర ఎప్పుడు మనం నేర్చుకునే వాళ్ళమే. ఎప్పుడు కూడా మనం ఆయన పాదాల దగ్గర తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, లోపాలు సరిదిద్దుకోవాలని ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చే వాళ్ళమే మనం. మరి అటువంటి మాటలు, అటువంటి ఒక దుర్బోధని మనం ప్రకటించట్లా. ఆరోగ్యకరమైన బోధని ఒక నాయకుడు నేర్చుకుంటే ఆ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. మీరు నివసిస్తున్న కుటుంబంలో కూడా మీరు నేర్చుకుంటున్న ఆరోగ్యకరమైన బోధ వల్ల నీ కుటుంబాన్ని అంతటి కూడా ఏం కలిగిందంటే శాంతి సమాధానాలు. నీ కుటుంబానికి అంతటిని కూడా నీవు ఒక నాయకుడిగా ఉండి ఏం చెప్పగలుగుతావంటే ధైర్యము కలిగిన మాటల్ని నీవు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నీవు అటువంటి ఆరోగ్యకరమైన బోధలు, వాక్యాలు అటువంటి నేర్చుకోవాలి. అందుకు అపోస్తులైన పౌలు గారు
ఏమంటాడంటే, ఒక సంఘానికి ఏమని తెలియపరుస్తున్నాడంటే, మీరు ఇంత సులువుగా వాక్యము నుండి ఇంత సులువుగా మీరు తప్పించబడుతున్నారు, నాకు చాలా బాధేస్తుంది అని చెబుతా ఆయన బాధపడితే ఏమన్నాడంటే, పరలోకముల నుండి ఒక దూత వచ్చి చెప్పినా సరే మీరు పొరపాటున దూత మాటలు కూడా నమ్మవద్దు, ఈ ఉపదేశములోనే మీరు ఉండాలని వివరించి చెబుతా ఉంటాడు. ఎందుకు అని అంటే, కొన్ని సందర్భాల్లో అపవాది కూడా ఈ వాక్యాన్ని ఒక పెడర్థముగా మనకి నేర్పించే పరిస్థితులు లేకపోలే. స్తోత్రము కలుగును గాక. మొన్న ఈ మధ్య వాక్యం వింటున్నానండి. ఎవరో ఒక కుర్రవాడు చూస్తున్నాడు, దేవుడి లోపల అన్ని సృష్టించాడమ్మా, అన్ని సృష్టించాడు. రాసుకునే పేరంలో లేకుండా దేవుడు సృష్టించింది రాసుకున్నాను అన్నాడు. ఆ మాట అనగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి పేరంలో గురించి ఏంటండి, దేవుడే సృష్టించాడంటే రాసుకుంటా అంటున్నాడు. తెలియదులే, ఇంకా నేర్చుకుంటాడు. అంటే వాక్యాన్ని ఎంత మరి అజ్ఞానముగా, జ్ఞానము వివరించి చెప్పే విధానముగా లేకపోవడం వల్ల మరి ఇంకేం చేస్తారు, ప్రార్థనకు వచ్చినా సరే బ్యాగ్లో శుభ్రం, ఫ్యామిలీలో ఉండింది శుభ్రం రాసుకుంటారు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు కదా. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు నేను మీకు అర్థమయ్యేటట్టు నేను చెబుతున్నాను. ఒక నాయకుడు గురించి ఏమని చెబుతున్నాడు అపోస్తులైన పౌలు? క్రేతు అనబడుతున్న పట్టణములో, ఆ ద్వీపముల్లో పెద్దలను నియమించండి. వారు ఎట్లా ఉండాలనంటే, ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివారిని పెద్దగా నియమించవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఒక పెద్దని ఎట్లా నియమించాలి, ఒక పెద్దని ఏ విధముగా, ఒక నాయకుడు ఎట్లాగా పడితే అట్లాగా ఉంటే ఏమైందంటే, వాళ్ళు నేర్చుకుని అన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాడో కానీ చండాల మాటలన్నీ చెబుతా ఉన్నాడు అని అనుకుంటా. అందుకనే నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నాయకుడుగా సిద్ధపరచబడితే ఆ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎట్లా ఉండాలంటే, శ్రేష్టమైన లక్షణాలను కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన లక్షణాలు ఏంటి? ఇప్పుడు మందిరానికి వస్తున్నారు. మీరు మందిరానికి వస్తున్నప్పుడు ప్రార్థనా పరులుగా, మందిరానికి వస్తున్నప్పుడు దైవ సంబంధమైన లక్షణాలు కలిగిన వ్యక్తుల్లాగా, ప్రార్థనకు వస్తున్నప్పుడు వేరే పాపిష్టికరమైన మార్గాలలో వెళ్ళని బిడ్డల్లాగా, లోకముల నుండి ప్రత్యేకించబడిన వ్యక్తుల్లాగా మీరు వెళతా ఉన్నప్పుడు ఆ వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే, నిశ్చయముగా ప్రభు దీవిస్తాడు. వారు ఎక్కడ ఉన్నట్టంటే ఆరోగ్యకరమైన బాధలో వారు నిలిచి ఉన్నట్లు. దేవునికి స్తోత్రము. చూద్దామా? హల్లెలూయా. ఎవరు చూస్తారండి, అక్రమంగా ఈ సంపాదన వస్తుంది అన్నట్టు. అక్రమంగా వస్తుంది ఈ సంపాదన. సరే, మనం వెళ్తున్నాం, మార్గంలో వెళ్తున్నాం అంటే మనకి ఏదో విస్తారమైన ఒక డబ్బులు దొరికినాయి అనుకోండి, దొరికి ఇప్పుడు మన మనసులో ఏం ఆలోచన రావాలంటే, ఆహా
ఇది అక్రమంగా లేదంటే నాకు కాని వస్తువు దొరికింది కనుక దీన్ని ప్రభుత్వం వారికి అప్పచెబితే వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్నారు, దానితో నా సంబంధం లేదు అన్న విధానంలో మనం వెళ్ళాలి. కానీ అది చూసి ఆశించిన వ్యక్తుల్లాగా ఉన్నాం అనుకోండి, నీలో దైవ సంబంధమైన లక్షణాలు అసలు ఎక్కడ ఉంటాయి? స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఆరోగ్యకరమైన బోధలో నిలిచిన వారముగా మనం ఉంటే మనలో శ్రేష్టమైన లక్షణాలు పుట్టుకొస్తాయి అన్నమాట. శ్రేష్టమైన దైవ సంబంధమైన ఉన్నతమైన కొత్త కొత్త లక్షణాలు నీలో ఉద్భవిస్తాయి. ఎప్పుడయ్యా అంటే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశంలో బోధలో నీవు నిలిచి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చూడండి ఏమంటున్నాడంటే 7వ వాక్యంలో, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడనై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడు కాక. ఎట్లాగంట? దేవునికి స్తోత్రం. నీవు ఆరోగ్యకరమైన బోధన నేర్చుకుంటే నీలో పొరపాటున కూడా కోపము ఆవేశం ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నావమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. కోపము ముక్కు మీద ఉండదు, కోపం ఉండదు. ఎందుకనంటే నీవు ఆరోగ్యకరమైన బోధలో నీవు నేర్చుకుంటున్నావు కనుక. నా కోపాన్ని నేను తగ్గించుకోవాలి, నా ఆవేశాన్ని నేను తగ్గించుకోవాలి. కొన్ని సందర్భాలు కోపపడాలి. ఎక్కడ కోపపడాలని అంటే, నీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే నువ్వు కోపడు. నీ పిల్లలు పాపిష్టకరమైన మార్గాల్లో వెళ్తుంటే నువ్వు కోపడు, తిట్టు, కొట్టు, కోపపడాలి. ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క భార్య పాపిష్టికరమైన మార్గాల్లో వెళ్తుంటే కోపపడాలి. నీ భర్త భయంకరమైన పాపపు జీవితంలో భయంకరమైన వ్యసనాల్లో వెళ్తుంటే కోపపడాలి, ఆవేశపడాలి. కానీ ముక్కోపిగా నీవు ఏ విషయాల్లో ఉండకూడదంటే, దేవుని విషయాలలో, దేవుని యొక్క ఆధ్యాత్మికమైన పయనములో అనవసరమైన వాటిలో కోపం నువ్వు తెచ్చుకోకూడదు. స్తోత్రము చూద్దామా? హల్లెలూయా. అది నువ్వు కోపము కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో ఏంటి, మా తండ్రి ఏంటి పొద్దాకి ఈ విధంగా కోపగించుకుంటాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఎవరైనా వస్తారు నా దగ్గరికి, వచ్చినప్పుడు ఏది చెప్పు, నా లేదా మన కుదరదు ఏంది అని అన్నాను అనుకోండి. ఏంటి, నేను ఒక తండ్రిగా భావించే ఒక సేవకుడు ఇటువంటి మాట్లాడుతున్నాడు ఏంటి అని మనసులో బాధపడతారు. అందుకనే ఒక సేవకుడైన కుటుంబానికి అధ్యక్షతను కలిగి ఉన్న ఒక ఇంటి పెద్దయిన, సంఘములో ఉంటున్న పెద్దయిన ఎవరైనా సరే ఇటువంటి పాపిష్టి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన బోధలో లేనట్లే. ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడు కాక. కొట్టేది ఏంటండి? కొట్టేది దేవునికి స్తోత్రం. ఒక ఆయన భార్యను కొట్టాడంట. ఎందుకంటే తాళెత్తి వేసినప్పుడు సౌండ్ ఎక్కువైందని కొట్టాడంట. అంటే అదే అసలు అంటే అదే చీటికి మాటికి కొట్టుకునేది ఏంది? చీటికి మాటికి కొట్టుకోవడం అనేది పొరపాటున్న సొల్యూషన్ కాదు. కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు ఆరోగ్యకరమైన బోధలో వాళ్ళు లేనట్లే. మరి ఆరోగ్యకరమైన బోధలో నిలిచి ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును,
స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడై ఉండి హితబోధ విషయమై జనులు ఎప్పుడు కూడా హెచ్చరిస్తాడు. అమ్మా, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, జాగ్రత్తగా ఉండు, తప్పుడు మార్గాలు వెళ్ళిపోతున్నావు, పాపిష్టికరమైన మార్గాల్లో నీవు జీవిస్తున్నావు, అమ్మా జాగ్రత్తగా ఉండని హితబోధ కలిగిన వ్యక్తి, అంటే ఆరోగ్యకరమైన బోధలో ఉన్న ఎవరైనా సరే ఎదుట వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని తప్పుగా ఖండించకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, నువ్వేదో మౌనంగా ఉంటున్నావు. మౌనంగా ఉంటే నీలో ఆరోగ్యకరమైన బోధ లేనట్లే. నీవు ఆరోగ్యకరమైన బోధ కలిగిన వ్యక్తివిగా ఉంటే తప్పుని తప్పుగా ఖండిస్తా, ఆ బిడ్డ స్వస్థత పొందుతాడు దైవ సంబంధంగా, ఆత్మీయంగా. లేదంటే వాడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఆ వ్యక్తి పాపము చేసి ఒక పాపహీనుడుగా అయిపోయి, పాపరహితుడుగా అయిపోయి, పాపములో దొర్లాడుతూ చివరికి ఎట్లాగైపోతాడంటే తన ప్రాణాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉంటాడు. అందుకుని ఆరోగ్యకరమైన బోధన నేర్చుకున్న ఎవరైనా సరే ఈ ఆరోగ్యకరమైన మాటలు తెలియపరచినప్పుడు వాళ్ళు కూడా ఎట్లాగైతారంటే ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. అంటే శారీరకంగా నేను చెప్పట్లా, దైవ సంబంధంగా వాళ్ళు ఎట్లాగ తయారవుతారంటే ఆరోగ్యవంతులుగా. అంటే వాళ్ళలో పాపాన్ని తీసేసుకుంటారు, చెడు అలవాటులు తీసేసుకుంటారు, కోపాన్ని విడిచిపెడతారు, ప్రతి పాపాన్ని విడిచిపెడతారు, త్రాగుడిని, వ్యభిచారాన్ని, సమస్త దుర్వ సంబంధమైన ప్రతి ఒక్క లక్షణాలని విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే నీవు ఆరోగ్యకరమైన బోధని ప్రకటిస్తే వాళ్ళు స్వస్థత నుండి దేవుని బిడ్డగా వాళ్ళు మార్చబడతారు. హల్లెలూయా చూద్దామా అందరూ ఒకసారి హుషారుగా హల్లెలూయా. అందుకునే క్రేజీలు అనబడుతున్న వాళ్ళంట, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మామూలు కాదంట. వాళ్ళ గురించి లేఖనాలు నేను చదువుతా ఉంటే, అయ్యా 12వ వాక్యం ఒకసారి చదువు. వారిలో ఒకడు అనగా ఒకడు ఇట్లను క్రియేతీయులు ఎల్లప్పుడు కూడా ఎట్లా ఉన్నారంటమ్మా? వినాలి. దేవునికి స్తోత్రం. నేను అడుగుతుంటే మీరు టక్కుని అట్లా రెఫరెన్స్ అంది ఒకసారి చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవులు ఎల్లప్పుడు ఎటువంటి వాళ్ళంట? అబద్ధికులు. అబద్ధికులు అంటే అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళు. నోరు తెరిస్తే రోజుకి మరి 100 ఆడతారు, 1000 ఆడతారు, 2000 ఆడతారు. ఎందుకు క్రియేటివ్లు అనబడుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధికులుగానే జీవిస్తున్నారు, కానీ నిజాయితీ వారిలో లేదు. ఎట్లా వచ్చింది నిజాయితీలో? నిజాయితీయుడు అయిన యేసయ్యను చూస్తే ఆ నిజాయితీ మనలో కూడా పుట్టిందంట. స్తోత్రం. కానీ సైతాన్ ఎవరంట? అబద్ధికుడు అంట. సైతాన్ కూడా ఆ అబద్ధికుడిని ఫాలో అయితే మనం కూడా ఎటువంటి వాళ్ళంగా ఉంటామంటే అబద్ధాలు ఉదయం లెగిస్తే అబద్ధాలు చెప్తానే బతుకుతాం. అది దేవుడికి ఇష్టం, అది దేవునికి పొరపాటున అది దేవునికి ఇష్టము. మనం ఆరోగ్యకరమైన బాధలో నిలిచి ఉంటే మన నోటమ్మటి అదే కూడా దైవజనులు యేసన్న గారు ఏమంటారంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే ఎట్లా ఉండాలి? కాదంటే కాదు, అవునంటే అవును, కాదంటే. కానీ ఎందుకు నోట్లో 3 నాలుకలు 4 నాలుకలు అబద్ధాలు? ఎందుకంటే దేవుడికి ఇష్టం. అందుకనే క్రేతీలు అనబడుతున్న వాళ్ళు అబద్ధికులు, అబద్ధములు చెప్పి వాళ్ళు బ్రతికే వాళ్ళు. ఇంకా దేంతో పోలుస్తున్నాడు? దుష్ట మృగములను సోమరులను తిండిపోతులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సోమరులు తిండిపోతులు. దేవుడికి ఎప్పుడు కూడా సోమరులు అంటే అస్సలు ఇష్టం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
చెప్పండి గట్టిగా. సోమరితనం సేవలు అసలు పనికిరాదు. సోమరితనం కుటుంబ వ్యవస్థలో అస్సలు పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం అనేది మన కుటుంబాన్ని చాలా విషయాల్లో పాడు చేసింది. సోమరితనం అనేది మన భవిష్యత్తుని పాడు చేసింది. సోమరితనం అనేది మన యొక్క వ్యక్తిగతమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా దెబ్బతీసింది. ఎట్లా తెలుసా? మనం అనుకుంటాం రేపు తెల్లరైంది కదా, రేపు బాగా ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఉట్టినే అవి ఉదయాలు వేసేటప్పుడు ప్రభు ఈ రోజు నేను చేయలేనయ్యా, చాలా వేస్తున్నాను అది ఏం చేస్తాం, ఆ రోజు కూడా మనం పోస్ట్ పోన్ చేసి రేపు అసలు ఆ తర్వాత రోజు ఉపవాస ప్రార్థన పెట్టేసేసుకొని ఆ రోజు ఉపవాస ప్రార్థన ఏదో చేసేయాలి అని ఆలోచన కలుగుంటాం ఉట్టినే. ఆ తర్వాత కూడా సోమరితనం ఏంటంటే ఏముందిలే మనం ఎక్కడ ఉంటాం ఉపవాసం, మనం అసలు ఉండలేక ఉపవాసం, ఈసారి చూసుకున్నాను ప్రభు తెలియదేముంది అని పోస్ట్ పోన్ చేసుకుంటాం. గల కారణం ఏంటంటే మనలో ఉంటున్న ఆ సోమరితనం, మనలో ఉంటున్న ఆ యొక్క తిండిపోతుతనం అన్నమాట. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎంత మరి దేవుని సన్నిధిలో మన మనసుని, మన యొక్క స్థితిగతుల్ని దేవుని కోసం ఎంత నిమగ్నత చేసి మనం జీవిస్తామో అది నీవు ఆరోగ్యకరమైన బోధలో నీవు కలిగి జీవిస్తున్నట్లు. స్తోత్రము చూద్దామా. ఒకసారి ఇట్లా చోట వాక్యం చదువుతుంటే ఒక అమ్మాయి పొద్దాక ఆటందన్నమాట. అక్కడ మంగళగిరి దగ్గర అంటే తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏదమ్మా పొద్దాక నువ్వు అసలు పెద్దాకే అంటున్నా వాకింగ్ చెప్పేటప్పుడు అసలు నీకు అది ఎట్లా వచ్చిందంటే, ఏమంటే పాస్టర్ గారు ఉదయాన ఒక 2 ప్లేట్లు ఇడ్లీ అను, ఒక 3 ఎగ్గట్లు తిన్నాను. మరి ఆ కోడిగుడ్లు ఆ ఎగ్గట్లు అరగలేదేమో, అందుకునే ఆ అరగని కేపులు ఈ విధంగా వస్తున్నాయి అండి. అసలు ఏందో నాకేం అర్థం కావట్లేదు, నా గురించి ప్రార్థన చేస్తారా మీరు? అసలు అంత తిన్నది ఎందుకు, అంత ఏ అని అనుకోవడం ఎందుకు? హల్లెలూయా. కొంచెం ప్రార్థనకు వచ్చినప్పుడు ఏదో లైటింగ్ తీసుకున్నప్పుడు సరిపోయింది కదా. అందుకుని క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సోమరిపోతులు, తిండిపోతులు, దేవుని సన్నిధిలో ఒక సోమరితనం అనేది కలిగి జీవించే వ్యక్తులు అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడంటే చూడండి, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత, ఈ కారణం చేత వారు యూదుల కల్పన కథను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస విషయములో వాళ్ళు స్వస్థులగునట్లు తీతుకు నువ్వు వాళ్ళని గద్దించు, హెచ్చరించు. నీవు హెచ్చరించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము చాలా అదృష్టముగా మనం భావించాలి. హల్లెలూయా. వినాలి, నాకలి చూసి దేవుడు మనల్ని గద్దించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మనతో దేవుడు దర్శించినప్పుడు మనము ఎట్లా ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధన మనం విని అవలంబించుకొని దాని పరముగా ముందుకు వెళితే ప్రభు మనల్ని నిశ్చయముగా ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ హుషారుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో
చెదరని వాడవు నీవే నీవే, నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే, అందరూ కలిసి నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం కలిసి నా జ్ఞాపకాలలో చెదరని వాడవు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెదరని వాడవు నీవే నీవే, నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? గట్టిగా అందరూ చెప్పండి హల్లెలూయా. సరే, ఈరోజు మా టాపిక్ ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. చెప్పండి, అందరూ చెప్పండి, ఆరోగ్యకరమైన బోధ. రెండో పాయింట్లోకి వెళ్తున్నారు. క్రేతీయుల వలె రెండో పాయింట్ ఏంటంటే, అంత మొట్టమొదటి మాటలు ఏం చెప్పానంటే, మనం క్రేతీయుల స్వభావం కాక హితబోధ కలిగిన వారంగా మనం ఏం చేయాలి? ఆరోగ్యకరమైన బోధలో నిలిచి ఉండి పాపాన్ని మనం గద్దించి హెచ్చరించి దాన్ని విడిచిపెట్టవలసిన వ్యక్తుల్లా మనం తయారవ్వాలని, సిద్ధంగా ఉండాలని చెప్పాను. ఇప్పుడు రెండో మాట నేనేం చదువుతున్నానంటే, చదువయ్య తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం దగ్గర చదువు. శ్రీమంతుడగు దేవుడు ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అపవిత్రులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్యులకును అబద్ధికులను అప్రమాణికులకును హితబోధకు విరుద్ధమైన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల అట్టివానికి నియమింపబడను గాని. సో అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 16 వాక్యం, ఆ మాటలన్నీ మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాటలు ఏం రాసిందంటే, హితబోధకు విరుద్ధమైన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల, అక్కడ పుట్టినోట్లు ఏం రాసి ఉండిందంటే 3వ పుట్టినోట్లో ఆరోగ్యకరమైన బోధ. ఇక నా కళ్ళి తలకాయలు పైకెత్తి నా కళ్ళి చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ మాసిదోనియా సంఘము అనబడుతున్నది ఒక సంఘం ఉందంట. ఈ మాసిదోనియా సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. ఎందుకనంటే ఒక సంఘం కట్టబడిందంటే దాని వెనకమాల సేవకుడి యొక్క ప్రయాస చాలా అతీతమైందన్నమాట. ఎంతో చాలా కష్టపడితే కానీ ఒక సంఘం కట్టబడదు. ఈ మాసిదోనియా సంఘములో గురించి మామూలుగా మనం చదువుతా ఉంటే వాళ్ళు నిరుపేదలు అంట, చాలా నిరుపేదలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చాలా ఏమీ లేని స్థితిలో వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు. బాగానే ఉంది,
కానీ లేఖనాలు చదువుతా ఉంటే 3వ వాక్యం దగ్గర చదువుతా ఉంటే చదువయ్యా. నేను 3వ వాక్యం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు తిమోతి, దేవునికి స్తోత్రం. తిమోతి, నువ్వు అక్కడే ఎందుకనంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కొంతమంది బాగానే ఉన్నారు, కానీ కొంతమంది ఎట్లా ఉన్నారంటే వాళ్ళు కొందరు భిన్నమైన సువార్త వైపు వాళ్ళు తిరుగుతున్నారు. అసలు మాసిదోనియా సంఘం గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం నుంచి చదివితే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను అని చెబుతా. మీరు తర్వాత చదువుకోండి. ఆ మాసిదోనియా సంఘం గురించి బహు విస్తారంగా మంచిగా చెబుతారు. కానీ ఎందుకు వాళ్ళలో కొంతమంది దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు? హల్లెలూయా. ఈరోజు మనం కూడా, నేనేమంటున్నానంటే, సంఘానికి మనం అనేక మంది వస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, ప్రభు మాటలు మనం తెలుసుకుంటున్నాం, దేవుని సత్యాలు మనం నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యాల్లో అనేకమైన విషయాలు, ఆరోగ్యకరమైన బోధని మనం తెలుసుకొని ముందుకు వెళ్తున్నాం. కానీ ఎందుకు మనం మన జీవితంలో కొంత పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం అన్నది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన పనులు ఒకవేళ నీలో ఉంటే, నీవు ఆరోగ్యకరమైన బోధకి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నట్లే. నీవు పొర్రపాటును కూడా నీ జీవితంలో హితబోధకు విరుద్ధంగా నీవు జీవించవద్దు. ఆరోగ్యకరమైన బోధకి విరుద్ధముగా నీ జీవితాన్ని అప్పగించుకోవద్దు. అపోస్తులైన పౌలు బాధపడుతున్నారు. కొందరు ఎట్లా ఉంటున్నారంటే, చదువయ్యా 5వ వాక్యం చదువు. 5వ వాక్యం, ఉపదేశ సారుమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? మానుకుంటున్నారు. సంఘములో కొంతమంది, ఇదిగో ఆ మాసిదోనియా అనబడుతున్న సంఘములో, లేదంటే ఆ దైవజనులు నడిపిస్తున్న ప్రాంతములో ఉంటున్న కొన్ని సంఘాలలో కొంతమంది వాళ్ళు కొన్ని మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? సహోదర ప్రేమ కలిగి మానుకుంటున్నారు, ప్రేమ కలిగి జీవించడం మానుకుంటున్నారు, ఆత్మీయతను మానుకుంటున్నారు, ప్రార్థనను మానుకుంటున్నారు. అనేకమైన మంచి లక్షణాలని, ఆరోగ్యకరమైన బోధని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మానుకుంటున్నారట. హల్లెలూయా. మనం మానుకునే వాళ్ళముగా ఉండకూడదు, కానీ నేర్చుకునే వ్యక్తుల్లాగా ఉండాలి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం మనకు అన్నీ వచ్చు, మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం.
కానీ ఒక మాట చెప్పనా, మనకు అసలు ఏమీ తెలియదు. హల్లెలూయా. చూడాలి, నాకని చూడాలి, మనకేమీ తెలియదు. గల కారణం ఏంటంటే, ఒకవేళ అన్నీ వచ్చని మనం అనుకుంటే మనం ఎక్కడో చోట బొక్క బోర్లో పడతాం. కానీ మనకి ఏమీ రాదు నేర్చుకోవాలని అంటే ప్రభు మనకేం చేస్తాడంటే నేర్పిస్తాడు. అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తాడు. జరదరు ప్రేమ కలిగి జీవించడం నేర్పిస్తాడు. ప్రార్థన జీవితం కలిగి జీవించడం అనేది నేర్పిస్తాడు. సంఘములో గొప్ప ఆత్మీయ వ్యక్తుల్లాగా ఏ విధంగా ఎదగాలన్న విషయాన్ని నేర్పిస్తాడు. అనేకమైన గొప్ప మంచి లక్షణాలను దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎప్పుడంటే నీవు నేర్చుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు. స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటల వల్ల తిరిగిరి. అంటే కొందరు మంచి ధర్మశాస్త్రంగా బోధించే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు దేని వైపు తిరిగారంటే వ్యర్థమైన ముచ్చట్ల వైపు తిరిగేశారంట. హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాలు చాలా మందికి ఏం కావాలంటే ముచ్చట్లు కావాలండి. ముచ్చట్లు, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లాగా అయిపోయారా, వాళ్ళు అట్లాగా అయిపోయారా, అయ్యయ్యో, ఈ ముచ్చట్లు కావాలి. దేవునికి స్తోత్రం. అసలు మనం వాక్యం వినడానికి అసలు చాలా మనకి ఇబ్బందిగా ఉండేది. కానీ అదే ముచ్చట చెప్పారు అనుకోండి వాక్యంలో, మరి వాళ్ళను ఇట్లా అయిపోయారు, అట్లాగా అయిపోయారు, అసలు ఎట్లా ఎందుకు అయిపోయారు తెలుసా అని అన్నాం అనుకోండి, ఇక అసలు అయ్యేది అసలు ఎంతో బాగా గుర్తుంటాయి అన్నమాట. హల్లెలూయా. ఒకసారి ఎవరో పాస్టర్ గారు పంచదార గురించి బాగా చెప్పాడండి వాక్యం. దేని గురించి? పంచదార. అమ్మ పాస్టర్ గారు ఏం చెప్పారంటే పంచదార గురించి ఏం చెప్పాడంటే, అసలు మామూలు వాక్యం ఏం చెప్పాడు, ఆ వాక్యం అంటే అది పంచదార అండి. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, అంటే ఈ ముచ్చట్లయితే వాక్యంలో అవి గుర్తుంటాయి. కానీ దేవుని వాక్యము ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన లేఖనాలు మనకి గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉంది. హల్లెలూయా. అందుకనే పాపిష్టికరమైన ముచ్చటల నుండి మనము చాలా జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా, ఈ పాపిష్టికరమైన ముచ్చట్లో ఒకవేళ మనం పనులకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు, అబ్బాయి నీతో కాలం ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వేమన్నా సంపాదించుకున్నావా అని అంటారు. ఇక అంతే, అయిపోయింది. నిజమే కదమ్మా, నిజమే అక్కయ్యో, అంతే. ఏం నేర్చుకున్నా, ఏం సంపాదించుకున్నా, నాకు అంతే. ఈ పాపిష్టికరమైన ఈ ముచ్చట్ల వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఈ విధంగా పాడు చేసుకుంటారు. ఎవరో చెబుతారు, పనికి వెళ్ళినప్పుడు ముందు మనం బతకాలిగా, ముందు మనం బతికితేనే కదా ముందు మన పనికి. ఆదివారం పనికి వెళ్ళి మధ్యలో 2 ఏళ్ళు రావచ్చు, ఇబ్బంది ఏముంది దాంట్లో, నేను రావట్లేదా, పాస్ గారు ఏమంటలేదుగా అని ఒక్క మాట ముచ్చట చెప్పారు అనుకోండి, అంతేలే కదా అయ్యో. ఎందుకు ఈ అనేక రకములైన అనారోగ్య, ఆత్మ సంబంధమైన అనారోగ్య హీనతను కలుగు చేసే ఈ ముచ్చట్లు చాలా ప్రమాదకరం అన్నమాట. స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా. నన్ను ఒక అబ్బాయి అడిగాడు, అన్న క్యామిడీలు చూడొచ్చా, నువ్వేమనుకుంటున్నావా అన్న. నేను చూడకూడదు అనుకుంటున్నానన్నా అన్నాడు. మరి అనుకున్నావు కదా, ఉండొచ్చు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడిగేదంటే
ఏం లేదు, మా బాబాయ్ ఫ్యామిలీలేగా నవ్వుకోవడానికి చూడవచ్చు అని చెప్పాడు మా బాబాయ్. అందుకునే డౌట్ క్లియర్ చేసుకున్నా నిన్ను అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. నేనన్నాను, బాయ్ ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితిని నువ్వేం చేయాలి, దేవుని కోసం త్యాగము చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన ప్రతి ఆ పాపిష్టికరమైన క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టడానికి నీ జీవితాన్ని త్యాగం చేసుకున్నప్పుడే నీవు ఆరోగ్యకరమైన బోధలో నివసిస్తావు. ఆరోగ్యమైన ఒక వ్యక్తిగా నీవు జీవించగలుగుతావు. స్తోత్రము కలుగును గాక. అదే నీవు ఆరోగ్యకరమైన బోధ కాకుండా దుష్ట బోధన నేర్చుకున్నావు అనుకో, ఈ ముచ్చట్ల దుష్ట బోధన నేర్చుకున్నావు అనుకో, ప్రార్థన బాగొట్టుకుంటాం, ఆరాధన బాగొట్టుకుంటాం. ఆరాధన ప్రార్థనలో పాల్గొనకపోతే నా ప్రేమ దేవుని బిడ్డలారా చెబుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వాక్యాలు నేర్చుకోలేరు, పాటలు నేర్చుకోలేరు, దైవ సంబంధంగా జీవించలేరు. చివరికి ఈ ముచ్చట్లలోనే ఏమైందంటే ఆ సినిమాలు వస్తే తప్పే ఉందా, అప్పుడప్పుడు ఎప్పుడో నెలకోసారేమో సినిమా, ఏం కాదు. ఈ ఈ ఈ అలవాట్లు వల్ల ఏమైపోతా ఉంటే చివరికి వెళ్ళిపోతాం, లోకంలోనికి వెళ్ళిపోతాం. అమ్మా నువ్వు గతంలో బాగా అసలు ఉద్యమంగా పాడుపడావు కదా, దేవుళ్ళు ఉన్నావు కదా, ఆత్మీయంగా జీవించావు కదా అంటే అప్పుడు ఉన్నానండి. ఇప్పుడేమో ఏమైంది, ఆరోగ్యకరమైన బోధలో లేదు, దుష్ట బోధలో ఉంది, పాపిష్టికరమైన బోధలో ఉంది, భయంకరమైన అపవాది వేసే సైతాన్ని ఏదో చెప్పండి. సైతాన్ ఏం చెప్పిందంటే వాక్యం చెప్పింది. సైతాన్ వాక్యాన్ని ఏం చేసిందంటే మనకి వాక్యాన్ని మరల్చి చెప్పింది అన్నమాట. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారుగా, నీకు కడుపు జబ్బుగా ఉంటే కొంచెం లైట్గా ఆ ద్రాక్ష రసం తీసుకోమని చెప్పాడు కదా. చెప్పాడు. మందు తాగొచ్చమని చెప్పాడుగా, మందు కూడా ద్రాక్ష రసం చెప్పాడుగా. ఇంకేముంది, తాగలేదు, తప్పేలేదు. అసలు చెప్పిన వాక్యం ఏమో అది విధానం వేరు. మరి చాలా మంది దాని తప్పుడార్థాలు తీసేసుకొని వెళ్ళి ఈరోజు పండుగ వచ్చిందిగా, ఈరోజు క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ముందు అసలు ప్రార్థన తర్వాత సంగతులు కానీ ముందు అసలు అది కావాలి, ముందు కావాలి. ఈరోజు పండుగ వచ్చేదిగా, ఈరోజు పండుగ మనకు ముందు అసలు ఇవన్నీ కాదులే కానీ ముందు అసలు అది కావాలరా. వాక్యమే చెబుతుంది, అబ్బాయి నీకేం అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సైతాను వాక్యాన్ని వినియోగించి ఏం చేసింది, మనల్ని చాలా భ్రమ పెట్టింది. మనల్ని సైతాను మనల్ని చెడ్డ దీంట్లో తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతామంటే నీవు అస్వస్థతకు గురవుతావు. అస్వస్థత, హల్లెలూయా. పైకి బాగా అందచందాలు కలిగిన వ్యక్తివిగా నీవు ఉన్నా సరే, పైకి బాగా ఉన్నప్పుడు కూడా లోన ఆత్మ సంబంధమైన జీవితం క్యాన్సర్ వలె నీ ఆత్మ సంబంధమైన జీవితం కుళ్ళిపోయింది. ఆత్మ సంబంధమైన జీవితం పాడైపోయింది. చూడండి, కోట్లు ధనం ఉన్న నెమ్మది లేదని ఎందుకు చెబుతారు చాలా మంది అంటే, వాళ్ళు చేసే పాపష్టికరమైన క్రియల వల్ల. మనకి ఏమి లేకపోయినా అన్న వస్త్రాలు ఉండి దేవుని స్తుతిస్తే చాలండి, మనం నెమ్మదిగా ప్రశాంతంగా బతుకుతాం, చాలు, దేవుడు ఆశీర్వాదం ఉంటే. కానీ మనం ఎందుకు ఆ విధంగా జీవించలేకపోతున్నాం అని అంటే ఒకటి, మనలో దేవుని ఆరోగ్య సంబంధమైన వాక్యాలు లేవు. ఆరోగ్యకరమైన బోధ ఉపదేశములో మనం లేవు. నీవు ఇతరులకి చెప్పాలన్నా ఆరోగ్యకరమైన మాటలు నీ దగ్గర రావు. ఎందుకనంటే నీ దగ్గర ఉంటేనే కదా, నేర్చుకుంటేనే కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకునే నా ప్రేమ దేవుని వాక్యం ఏం చదువుతుందంటే, వీటిని మానుకొని తొలగిపోయి ఎట్లా ఉన్నారంటే
11వ వాక్యంలో భక్తిహీనులను, పాపిష్టులకును, అపవిత్రుకులను, మత దోషకులను, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులను, వ్యభిచారులను, అనేకమైన అబద్ధికులు, పురుష సంయోగం కలిగిన వారుగా అట్లా అనేకమైన పాపిష్టి దీంట్లో ఇరుక్కుపోయి వాళ్ళు చెడ్డ బోధల వల్ల పాడైపోయారంటండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, అందరూ హుషారు చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త సుమా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వాక్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నీకు పలికే మాటలు నీ జీవితానికి ఎట్లా ఉండాలంటే, నీవు తప్పు చేస్తే ఆ తప్పు ఖండించే, హెచ్చరిక చేసే అనుభవంలో ఉండాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరేమో తప్పు చేశారంటే చెబుతున్నారు, మీరే తప్పు చేశారు, అది నా దృష్టికి వచ్చింది అనుకోండి. ఒకవేళ నేనైతే మనసులో అమ్మా పర్లేదమ్మా, నువ్వు ఆ తప్పు చేస్తా ఉండు, ఇబ్బంది ఏం లేదు, నువ్వు తప్పు చేస్తా ఉండు, కానీ నువ్వు ఆదివారం ప్రార్థన రా, చందా మాత్రం ఖచ్చితంగా వేయాలి, లేకపోతే నీ దశం భాగం నాకు ఇవ్వాలి అని నేను చెప్పలేనండి. ఎందుకనంటే డబ్బు కోసం సేవ చేసే వ్యక్తిని కాదు. ఎందుకనంటే దేవుడు మీరందరూ ఎవరు లేనప్పుడే, నా 15 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను పిలిచి సేవకు పిలిచాడు. అవునా? మీరు ఉంటారని, లేదంటే సంఘం కడతానని ఎంతోమంది నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తారని నాకేమన్నా తెలుసా? తెలియదు కదా. కానీ ఎవరు లేనప్పుడు నన్ను దేవుడు పిలిచాడు. నేను భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా నేను ఎవరు కలిసి చూస్తానంటే ఆయన వైపే నేను చూడగలుగుతా. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన అన్నమాట. కనుక దేవుడు నాకు ఇచ్చిన నా యొక్క సేవా జీవితంలో విశ్వాస బిడ్డలైన మీరు ఏ తప్పిదములు చేసినా ఆ తప్పుని ఖచ్చితంగా సరిదిద్ది, ఇది తప్పు చేస్తున్నది, మీరు చేయకూడదని ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉండిద్ది. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తుంటే అది చేయకూడదయ్యే తప్పు అని చెప్పవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రము చూద్దామా? హల్లెలూయా. ఆ విధంగా చెప్పినప్పుడే నీవు హిత బోధలో ఉన్నట్లు, ఆరోగ్యకరమైన బోధలో ఉన్నట్లు నువ్వు చెప్పలేకపోతున్నావు కదా. కారణం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ నీ దగ్గరే లేదు. నీ మాటలు ఇతరుల వ్యక్తులకి ఆరోగ్యాన్ని కలిగించే మాటలుగా ఉండాలి కానీ అస్వస్థత కలిగించే మాటలుగా ఉండకూడదు. అందుకని నా మాటలో మీరు అర్థం చేసుకునండి. అపోస్తులైన పౌలు గారు అందుకునే మాటలో చెబుతున్నాడు. మరొక మాట నేను చదువుతాను, చూడండి. ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం దగ్గర నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నీల బ్రతికించుచున్నది. కలిసి పాడదాం గట్టిగా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నీల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నీల బ్రతికించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చదువయ్యా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. దేవుని ఎదుటను సజీవుకును
మృతులకును తీర్పు తీర్చి తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునుదేమనగా. అమ్మా చూడండి అమ్మా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఎన్ని మాటలు చదువుతున్నాడు. ఆ మాటలు ఆలకించు సార్. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం. ఏం ప్రకటించాలంట? పాస్టర్ గారు ఒక్కళ్ళేనా చెప్పేది? ఏమండి, పాస్టర్ గారు ఒక్కళ్ళేనా? మీరు చెప్పకూడదా ఏంటి? హల్లెలూయా. మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ముందే నాకు చెప్పండి, లైవ్ పెడతాను శుభ్రంగా. ఎక్కడ మీరు చెప్పగలిగిన అంశం చెప్పండి. నువ్వేది చెప్పేదా? నేను ఉన్నానుగా అని నేను అనుకోనండి. ఇప్పుడు నాకన్నా మంచి మాటలు చూస్తే శుభ్రంగా అక్కడ కూర్చొని నేర్చుకుంటా అంతే. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలైనా చెప్పగలిగితే అది మంచిదే కదా. వాక్యం ప్రకటించడం సేవకుడే కాదు, విశ్వాస బిడ్డలందరిది, ప్రపంచంలో ఉంటున్న దేవుని బిడ్డలందరి బాధ్యత ఏంటంటే లోకానికి సువార్తని, వాక్యాన్ని ప్రకటించడం అనేది అందరి బాధ్యత. స్తోత్రం. నువ్వు బజార్లో ఉంటున్నావంటే ఆ బజార్ అందరికి వాక్యం చెప్పే బాధ్యత నీదే. ఎందుకంటే ఉదయం లేస్తే చిన్నమ్మ బాగున్నావా అని మాట్లాడేది నువ్వేగా. ఓ పెద్దమ్మ బాగున్నావా అని మాట్లాడేది నువ్వే కదా. ఓ అత్తయ్య బాగున్నావా అని మాట్లాడేది నువ్వే కదా. వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతావు, దైవజనుడు చెప్పగలుగుతాడు, చెప్పలేడు కదా. అందుకని స్వార్థని, వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎట్లాగంటే సమయమందును ఏదదే సమయమందును అసమయమందును. దేవుడు నీకు ఏ సమయం ఇచ్చినా ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ప్రేమ దేవుడు పెట్టారు. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారిగా. మంచి కోసం వాడు సమయాన్ని, దేనికోసం? మంచి పని కోసం వాడు సమయాన్ని. అంతేగాని పొద్దాకా దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడల్లా కూడా ఏది చూడండి, మధ్యాహ్నం అయితే సీరియల్ దగ్గర ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకు ఆ సమయాన్ని పాడు చేసుకో? దేవుడు నీకు ఒక మంచి సమయం ఇచ్చినప్పుడల్లా ఆ సమయమందు అసమయమందు ఎప్పుడైనా సరే నువ్వేం చేయాలంటే దేవుని కోసం ప్రయాసపడే వ్యక్తుల్లా ఉండాలి. హల్లెలూయా. ఎట్లాగా ఉండాలమ్మా దేవుని కోసం? చెప్పండి. అంటే నేను మన కుటుంబాల కోసం ప్రయాసపడాలి, అది కొంతవరకే. ఇప్పుడు చూడండి, మీరు అంత కష్టపడి తీసుకొని వచ్చి మన కుటుంబంలో పెట్టినా అవి ఎట్లా ఉండిందంటే, అసలు నా భార్య అంత బాగా కష్టపడి సంపాదించి తీసుకొచ్చి పెట్టిందో అని ఏ రోజైనా పొగడ్డాలు ఉండవు, లేకపోతే ఇంకోటి ఉండదు. అవి ఎప్పుడు ఏ రోజు జీవితాంతం చనిపోయేంత వరకు మన కుటుంబం కోసం రాగులాడవలసిన బాధ్యత భర్తది ఉంది, భార్యకు ఉంది. అది మామూలే. అది నువ్వు నా కొద్దు బాబు అనుకున్నా అది తప్పదు. అది మన ఎమ్మటి అది అంటారు చూడండి, గేదె దగ్గర అది బండ వేసినట్టుగా ఆ ప్రయాస తప్పదు అనమాట. అంతే. గేదెలకు బండలు వేస్తారు చూడండి, చెక్క బండలు. దానిలో అనిద్ది అనమాట బండ. ఆ బండ తప్పదు అనమాట, గుది బండ. ఆ ప్రయాస తప్పదు. కానీ కొంత నీవు దేవుని కోసం ప్రయాస పడే వ్యక్తిగా లేకపోవటం లేదని అది నేను చెప్పేది బాధ. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ప్రయాసపడాలి? పాస్టర్ గారు ఎట్లా ప్రయాసపడాలి చెప్పండి. ఆ చిట్కాలు ఏం చెప్పండి. ఏమి లేదమ్మా, కూర్చొని ప్రార్థన చేయి చాలు. హల్లెలూయా. కూర్చొని ఏం చేయాలి? ప్రభువా నాయన మా సంఘాన్ని దీవించండి అయ్యా. ప్రపంచంలో ఉంటున్న దేవుని సేవకులు, దేవుని బిడ్డల్ని అందరూ కూడా మీరు కాపాడండి, రక్షించండి.
నశించిపోతున్న ఆత్మల్ని మీరు రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి అని ప్రయాసపడదు. అది చాలు ప్రయాస. స్తోత్రము కలుగును గాక. ఇంకా నీకు ఓపుకుంటూ ఉపవాస ప్రార్థన చేయి. దేవుడు ఆత్మను రక్షిస్తాడండి, రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి మహిమ కలుగును గాక. నేను మా చుట్టాలు ఆయన ఒక ఆయన ఉన్నాడు, మంచి ప్రార్థన చేసుకుంటాడు, ఇప్పుడు మాట్లాడి సీరియస్గా ఉంటాడు. అన్న వందనాలంటే వదనాలు వదనాలు, ఎప్పుడు మాట్లాడి సీరియస్గా ఉంటాడు. ఏదని చెప్పాడు అనుకో, మొహమాటం లేకుండా, తమ్ముడు నువ్వు అట్లా ఉంటావు, అట్లా ఉండవు అని అంటాడు. ఎందుకు ఇట్లా చెబుతున్నాడు అసలు? ఏంటి నాకు చెప్తున్నా అని మాట్లాడితే నాకు కోపం వచ్చింది, బీపీ వచ్చింది. అసలు నాకు దగ్గర ఉండకూడదు అన్నాడు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, ఏంటంటే ఆయన మొహమాటానికి వెళ్ళే మనిషి కాదు, ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పి సరిదిద్దే మనస్తత్వం కలిగిన వ్యక్తి. నీకు ఒక మాట, నువ్వు చాలా చక్కగా అసలు ప్రార్థన చేస్తావు అంటే, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు అని చెప్పి, ఆంటీ అంత మంచిది కాదు అని చెప్పే ఇది కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఆ స్వభావం అన్నమాట ఆయనది. తర్వాత ఆయన అర్థం చేసుకొని నేను చాలా సంతోషించాను అన్నమాట. అటువంటి వ్యక్తులు పక్కన ఉంటే ఎంత బాగుండిద్దో కదా, మన జీవితాన్ని సరిదిద్దుతారు కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎట్లా ఉండాలంటే దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, ఖండించాలి, గద్దించాలి, జ్ఞానాన్ని బోధించాలి, బుద్ధి చెప్పాలి. ఈ చాలా శ్రేష్టమైన లక్షణాలండి ఇవి చాలా. కానీ ఒకరు మాత్రం నమ్మకూడదు. ఎవరినంటే పైకి ఒక మాట చెప్పి లోన ఒకరు చేసే వాళ్ళు మాత్రం నమ్మకూడదు. కానీ గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళని మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమించండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అదే ఏమన్నాడంటే, గద్దించి బుద్ధి చెప్పే స్వభావాన్ని నువ్వు నేర్చుకో. హల్లెలూయా. అందుకనే మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు అసలు మాట దగ్గరికి వస్తున్నా. ఎందుకంటే జనులు హితబోధని సహింపక, హితబోధ అంటే పుట్టినోట్లో ఉంది, అక్కడ 6వ పుట్టినోట్లో ఆరోగ్యకరమైన బోధని పాస్టర్ పుట్టా కింద నా గురించి చదువుతున్నాడు. పాస్టర్ నా గురించి చదువుతున్నాడు, నీ గురించి కాదమ్మా. వాక్యము, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు నీతోనే కాదు, కొన్ని సందర్భాల్లో ఆ కత్తి ఎటువంటిదంటే 2 అంచుల కత్తి. నీకు తెగిద్ది, నాకు తెగిద్ది. నీకు సర్దిద్దుకుండే ఒక ఆయన పాడుతున్నాడు. నేను ఉదయం వచ్చినప్పుడు ఏమన్నా, ఘోరమైన పాపిని, ఘోరమైన పాపిని అని పాడుతున్నాడు. నిజమే, ఉదయం లెగిస్తే తాగి అక్కడ పడిపోతాడు, ఎక్కడ పడిపోతాడు, మళ్ళీ పాడుతున్నాడు చర్చిలో. పాపం నిజమే కదా, పాటలో కూడా ఆయనే గద్దించుకున్నట్లుగా పాడుకుంటున్నాడు అని అనిపించింది అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని విధానాలు ఎట్లా ఉంటాయి అంటే, దేవుని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, 2 అంచుల ఖడ్గమై ఉన్న వాక్యము ఇటు మిమ్మల్ని గద్దించింది. ఒకవేళ నాలో తప్పిదములు ఉంటే నన్ను కూడా ఏం చేసిందంటే గద్దించింది. సరిదిద్దుకో. హితబోధని జనులు పొరపాటున లక్ష్య పెట్టరంట. ఎందుకు లక్ష్య పెట్టరా అని నా బాధ. అదే ఆరోగ్యకరమైన బోధని ఎందుకు ప్రజలు లక్ష్య పెట్టట్లా? లక్ష్య పెడితే ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన బిడ్డల్లాగా ఉంటారు. ఒక ఆత్మ సంబంధమైన బిడ్డ ఎట్లా ఉంటాడంటే చక్కగా దేవునిలో ఉద్యమం కలిగి ఉంటాడు.
పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, ఆత్మీయతలో తీవ్రత కలిగి ఉంటాడు. దేవుని యొక్క తేజస్సు ఆ మనిషిలో, ఆ దేవుని తేజస్సు నిరూపితమైపోయింది అనమాట. కానీ హితబోధ, ఆరోగ్యకరమైన బోధ లేదనుకోండి, దుష్ట బోధ ఉందనుకో, వాడు ఎప్పుడు కూడా దేవుళ్ళో ఎదగలేడు, ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోలేడు. ఆధ్యాత్మికమైన పైన ఎట్లా ఉండిద్దంటే ముళ్ళ కంచె వలె ఉండిద్ది. చివరికి తోమావలే, ప్రేమించే దేవుని బిడ్డలారా, యోధా వలె చివరికి ఎట్లాగా ఏమైపోయిందంటే అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ముగించబడేటట్లుగా సైతాను చేసింది అనమాట. ఎందుకంటే దుష్టుడు ఎవరు మెరుగుదామా అని తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజు నేనేం చెబుతున్నానంటే, దుష్ట బోధని నీవు పొరపాటున అలవాటు చేసుకోవద్దు. దుష్ట బోధ వైపు నీవు పరుగులిడవద్దు. ఆరోగ్యకరమైన బోధని ఎప్పుడు గద్దించి సరిదిద్ది దేవుని శ్రేష్టమైన మార్గాల్లో నిన్ను స్థిరపరిచి ఏం చేసిందంటే నిన్ను గొప్ప ఆధ్యాత్మికమైన ఒక ఉన్నతమైన బిడ్డలాగా నేను సిద్ధపరిచింది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు అటువంటి ఉన్నతమైన స్థితి, స్థానాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. 3వ వాక్యంలో, ఎందుకనగా జనులు హితబోధని సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన బోధని చెబుతుంటే ఈ చెవులంట అవన్నీ అస్సలు వినిపించుకోరంట. చివరికంట చూడండి, దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూల, స్వకీయ దురాశలు. పాస్టర్ గారేమో ఆదివారం ప్రాంతానికి రమ్మని చెబుతాడు, కానీ ఆయన ఎవరోనేమో ఏమని చెబుతున్నాడు, నువ్వు 10 ఏళ్ళు చివరిలో ఒకసారి నువ్వు వచ్చి కనపడు చాలు అంటే ఇది అనుకూలం కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా ఈ మధ్య ఇంకోటి మీకు ఒకటి చెప్పనా, అందరూ చాలా మంది లైవ్ కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. ఏం పెడుతున్నారు? లైవ్ గా. ఇది ఇంకా కొంతమందికి చాలా ఎట్లా ఉందంటే అసలు బ్రహ్మాండంగా వాళ్ళకి అసలు ఇక వాళ్ళకి సంతోషం అనమాట. వాళ్ళకి రోజు క్రిస్మస్ పండుగ అనమాట. ఏంటంటే ప్రశాంత కుర్చీలో కూర్చొని ఆ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకొని లైవ్, ఇంకేముంది, అందులో ఆటో ఛార్జీలు డబ్బులు పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళే పని లేదు, నడుచుకొని ప్రార్థనకి వెళ్ళే పని లేదు, లేదంటే కష్టపడి దేవుని మందిరానికి వెళ్ళే పని లేదు, మరి కానుక వెళ్ళాల్సిన పని లేదు, ఏమి లేదు. ప్రశాంతంగా లైవ్, ఈ పాస్ట్ కాదు ఇంకో పాస్ట్, ఈ పాస్ట్ ఇంకో ప్రశాంతంగా లైవ్ అవుతుందిగా. ఇంకేముంది, ప్రశాంతంగా చక్కగా కూర్చొని వాక్యం వినొచ్చు. ఎంత అనుకూలంగా అయిపోయింది చూసారు బోధ. అంటే ఆత్మీయత అనుకూలం చేసుకొని ఆత్మీయతలో ముందుకు వెళితే దేవుని ఆశీర్వాదాలు ఏమొస్తాయి? కాదు కదా. హల్లెలూయా చూతారా, స్తోత్రం చూతారా. నేనేమంటున్నాను, అదే లైవ్ వాక్యం పెట్టుకొని వింటున్నావు, బాగానే ఉంది. అది సెల్లో బ్యాటరీ అయిపోయింది అనుకో, ఇంకేముంది నీ పరిస్థితి? ఉట్టిదానివే కదా. ఛార్జింగ్ అయిపోయింది, ఏముంది, లైవ్ కట్ అయిపోయింది కదా. లేదు, నువ్వు వాక్యం పెట్టున్నావు, కళ్ళు మూసుకొని అంటున్నావు, ఎవడో దొంగోడు వచ్చి సెల్ తీసుకెళ్ళిపోయాడు, ఇక లైవ్ కాదు ఏమైందండి? ఏముండదు కదా. పిల్లోడు వచ్చి సెల్ తీసుకున్నాడు, అవతలు ఇచ్చాడు, ఏముంది అక్కడ? కానీ అదే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే, దేవుని మాటలు నేర్చుకుంటే, దైవజనుడు చెబుతున్న, మీ దైవజనుడు చెబుతున్న దేవుని మాటల్ని నీవు వింటే నీకు ఎట్లా కలిగిద్దంటే, ఆయన చెప్పే మాటల వలన నీవు గద్దించబడతావు, బుద్ధి చెప్పబడతావు, ఆరోగ్యకరమైన బాధలో నువ్వు నిలుచుకుంటావు. దేవుడు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దేవుడు స్థిరపరిచి, ఎప్పుడు పాలు తాగే వ్యక్తిగా కాదు, బలమైన ఆహారము తినే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి గొప్పగా దేవుడు ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి
ఆరోగ్యకరమైన బోధన మనం నేర్చుకోవాలి. అనుకూలం చేసుకోవద్దు. వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని కరోనాని అడ్డం పెట్టుకొని మందిరాలకు వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మనోళ్ళే చాలా మంది వస్తున్నారు. ఇబ్బంది చాలా చోట్ల బయట చూస్తున్నారు. అమ్మ ఎందుకు ప్రార్థన రావట్లేదని పాస్టర్ గారు అడిగితేనంట, కరోనా నీకు తెలీదా కరోనా? అందుకని పాస్టర్ గారికి కోపం వచ్చి పేరు పెట్టమంటే కరోనా అని పేరు పెట్టేసాడు. కరుణ పిల్లడు కరుణ పిల్లలు మాటలు ఆలకించింది. కరోనా అని అడ్డం పెట్టుకొని మందిరాలు రాకపోతే అది ఎంతవరకు శకం? తగు జాగ్రత్తలు మనం తీసుకుందాం. తగు జాగ్రత్త విధానాల్లో మనం ముందుకు వెళదాం. కానీ అన్నిటికన్నా జాగ్రత్త, నీ ఆత్మ నశించిపోతుందేమో, నీ ఆత్మ కుళ్ళిపోతుందేమో, నీవు ఒక హీనుడుగా, ఒక చెయ్యి పడిపోయిన వ్యక్తివిగా, లేదంటే ఒక ఏమి ఆరోగ్యము క్షీణించే వ్యక్తిగా, ఈ ఆధ్యాత్మికమైన వ్యక్తివిగా నువ్వు తయారైపోతున్నావేమో. శరీరం గురించిన మాట్లాడలా, దైవ సంబంధంగా ఆధ్యాత్మికంగా నీ జీవితం కృషించిపోతుందేమో. ఆలకించు, నేర్చుకో. దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ప్రార్థనలో ఉజ్జీవించబడు, పాటల్లో ఉజ్జీవించబడు, ఆత్మీయతలో ఉజ్జీవించబడు, దేవుడిలో ఉజ్జీవించబడు. ఆధ్యాత్మికంగా మనం ఎదిగి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడదాం. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యకరమైన బోధలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి, ప్రభు మిమ్మల్ని బలపరిచి, ప్రభు రాకడ వరకు ఆరోగ్యకరమైన బోధలో ప్రభు మిమ్మల్ని నిలిపి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటల్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమప్పా, స్తోత్రమప్పా, స్తోత్రమప్పా. జీసస్, జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. ఆరోగ్యకరమైన బోధలో నీవు ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ కాకుండా నీకు అనుకూలమైన బోధలో నువ్వు నిలిచి ఉంటున్నావేమో. జాగ్రత్త. ఆరోగ్యకరమైన బోధ నిన్ను గద్దించింది. ఆరోగ్యకరమైన బోధ నిన్ను హెచ్చరింపజేసింది. ఆరోగ్యకరమైన బోధ నిన్ను ఒక నాయకురాలుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 స్తోత్రం. ఈ ఆరాధన దేవుడు ఎంతవరకు నడిపించినందుకే రెండు చేతులు ఎత్తిపెట్టిన దేవునికి స్తోత్రం చెబుతారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటల్లో మహిమ పొందినందుకే స్తోత్రం చెబుతాం. సాక్ష్యాలలో మహిమ పొందినందుకే స్తోత్రం చెబుతాం. ఆరాధనలో మహిమ పొందినందుకే దేవునికి స్తోత్రం చెబుతాం. దేవుడు తన దాసులు మరుగుపరిచి నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఆయన చెప్పిన మాటల్లో మనము నడిచి మనము ఆ దిశగా దీవించబడడానికి దేవుడు మనకు సహాయం అందించినట్లు స్తోత్రము చెల్లిద్దాం. వాక్యం చెప్పిన సేవకులు కూడా దేవుడు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వాడుకున్నట్లు స్తోత్రం చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రేరేపించబడిన వాళ్ళు దగ్గరగా ప్రార్థన చేయండి. సంపద ప్రార్థన చేయండి గట్టిగా. అయా మీరు చెప్పిన వాక్యాన్ని అయా మేము నోరు వేసుకునేటట్టు సహాయం చేయండి, ఆశీర్వదించండి నా ప్రభా, నా తండ్రి. అయా వచ్చిన బిడ్డలందరం దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే రాలేకపోయారో నా ప్రభా వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించండి.
అయా ఇదిగో నా ప్రభా నాయన ఈ ఆదివారం నుంచి నా తండ్రి నేను వచ్చే ఆదివారం దాకా నా తండ్రి నీ బిడ్డలు మీరు ఎక్కడ సగం భద్రపరుచుకోండి. నాకు ఏ బిడ్డకి ఏ బాధ లేకుండా సహాయం చేయండి, ఆశీర్వదించండి నా ప్రభా నా తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా నాయన మాకు ఇచ్చిన వాక్యాన్ని నా తండ్రి మేము ఎంతగానో నా తండ్రి నెమరు వేసుకునేటట్టు సహాయం చేయండి. అయా ఇప్పుడు దాకా నా తండ్రి నేను చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా నాయన మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి నా ప్రభా. యేసుక్రీస్తు నామములో బతిమాలుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా నీకు వందనాలు. మీ సన్నిధిలో ఏ రోజు చేత నేను ఈ పునరుద్ధానపు ఆరాధనలో అయ్యా ఇదిగో మీ సన్నిధిలో ఏ రోజు చేత నేను ప్రభువా ఆరోగ్యకరమైన బోధలో మేము నిలిచి ఉండాలని మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం. అయ్యా జనులు హితబోధని సహింపక అనుకూలమైన బోధని వింటూ ఉన్నారయ్యా. కానీ హితబోధ ప్రభు మాకు ఆరోగ్యకరమైన బోధని నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రం. హితబోధలో మేము నిలిచి హెచ్చరించబడిన వాళ్ళమై గద్దించబడిన వాళ్ళమై ముందుకు వెళ్ళినట్లు మీరు మా సహాయం చేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు ఎటువంటి అనారోగ్యతలో ఉన్నారు మాకు తెలియదయ్యా. వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, నీ కృపలో భద్రపరచండి. మీ స్తోత్రం అయ్యా. ఇదిగో మీ సన్నిధులు ఏ విధంగా చేతమేను మీ చిత్తమైతే మరొక ఆదివారం మేము కలుసుకోవడానికి మీరు మా సహాయం అందించమని ఈ ఆరాధన ఎంతవరకు మహిమకరంగా జరిపించారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఆయన సన్నిధిలో నిలిచిన మనందరి మీదను సకల కోటి జనులందరి మీదను ఆయన ఆశీర్వాదాలు సదాకాలముతోడే నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం.